యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. తెలివి నాకు మించినది. అది అగోచరము. అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవదును? నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడనే ఉన్నావు. నేను పాతాళమందు పట్టుకొనెను నీవు అక్కడనే ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొను. అంధకారం నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరంగములన్నీ నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన వాడను. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడను. నాకు కలిగిన ఎముకలను నీకు వరదై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్ను నన్ను చూచెను. నిర్మింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో నిశితములాయెను. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించి అనుకుంటున్నా అది ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నది. నేను మేలుకొంటినా అంతను నీ యొద్దనే ఉండును. దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు. నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించున్నాను
చూడు నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఆలోచనలను నీకు ఆయాస్కరమైన మార్గం ఆయనకు చూడము. నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకోవడము, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోవడము. ఇది గొప్ప మాట. ఎవరి కాల సమయంలో దేవుని ఆరాధించటకు రోజున మంచి ఆరాధన నడిపించండి. ఆయన ఆరాధన నడిపించిన అదుపు ఒక్కసారి దావీదువలే మన హృదయాలను మనం పరిశోధిస్తున్నాం. మన ఆలోచనలో మనం ఒక్కసారి దేవునికి అప్పగిద్దాం. మన తలంపులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం పరిశీలన చేస్తున్నాం. అయ్యా నన్ను పరిశోధించుకుంటున్నారు భక్తులు. అయ్యా పరిశోధన అంటే అర్థమైందంటే అణువణువు నీ హృదయం, నీ తలంపు, నీ ఆలోచన, నీ గనక, నీ పడక, నీ చూపు, నీ శరీర సంబంధమైన ప్రతి కార్యాలు, ఆత్మీయ సంబంధమైన ప్రతి కార్యాన్ని ఆయన పరిశోధిస్తాడు. ఆయన పరిశోధిస్తే ఆయన ఆయాసకరమైన మార్గం మనం కష్టపడిన ఉంటుంది. దేవునికి ఆయాసకరమైన మార్గం లేకుండా, దేవునికి ఆయాసకరమైన తలంపులు లేకుండా, దేవునికి ఆయాసకరమైన చూపులు లేకుండా, దేవునికి ఆయాసకరమైన నడకలు లేకుండా, దేవునికి ఆయాసకరమైన ప్రవర్తన లేకుండా ఇక్కడ మనం ఎవ్వరూ లేవు. ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఎవరైనా ఉన్నారా చెప్పండి. నేనైతే లేనండి. ఆయాసకరమైన మార్గం ప్రభువు నాలుగు ప్రభువు కావునని అనుదినము మనల్ని సిద్ధపరచుకోవాలి. అయ్యా నీకు ఆయాసకరమైన మార్గంలో నా తలంపులు ఆయాసకరం ఉన్నాయా, నా మాటలు ఆయాసకరం ఉన్నాయా, నా చూపులు ఆయాసకరం ఉన్నాయా, నా ప్రవర్తన ఆయాసకరంగా ఉందా, నా ఆలోచనలు ఆయాసకరంగా ఉన్నాయా, అసలు దేని గురించి నేను ఆలోచిస్తున్నాను. లోక సంబంధమైన వాటి మీద ఆలోచించాలా, పరిసంబంధమైన వాటి మీద ఆలోచించాలా, నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాను ప్రభావం. ఈ సమయంలో ఒక్కసారి నా హృదయాన్ని పరిశోధించి ఒక్కసారి మీ హృదయాన్ని పరిశీలించుకొని ప్రభుత్వం మిమ్మల్ని సమర్పించుకొని శుద్ధులుగా చేయలేవా నా నాలుగు శుద్ధించి, నా మనసు శుద్ధించి, నా హృదయాన్ని శుద్ధించి, నా తలపును శుద్ధించి, నా శరీరము ప్రాణాత్మను శుద్ధించి ప్రభావం. ఎందుకంటే మీరు పరిశుద్ధులు కదా, నాకు వాక్యం పరిశుద్ధమైన పరిశుద్ధాత్మ దేవాలయంలో నేను ఆనందించాలంటే నన్ను శుద్ధిగా చేయమని దేవునికి ఒక్కసారి మనం సమర్పిస్తున్నాం. ఆరాధన నడిపిస్తున్నాం. అందరూ స్తోత్రాలు చెప్పండి. అందరూ దేవా నా హృదయ పరిశోధనగా పరిశీలించు. ఎవరు అన్ని మనసుగా ఉండగా దేవుని వైపు మన కన్నులు ఎత్తుతారు, మన చేతులు ఎత్తుతారు, మన హృదయంలో నుంచి మన నిజంగా మనల్ని పరిశోధించుకోవాలి. మనం చూపెట్టి, మన ఆలోచన పెట్టి, మన తలను పెట్టి, మన గమనం పెట్టి మనం పరిశీలించుకోవాలి. లోపల మనం వేటి వైపు చూస్తున్నాము, ఎవరు మనల్ని ఆదరిస్తారా, ఎవరు మనల్ని అప్పులు చేర్చుకుంటారా, మనుషుల వైపు నీవు చూస్తున్నామేమో. అలాంటి ఆలోచన ఉంటే అది ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దేవాది దేవుడి వైపు మనం చూసినప్పుడు మనకు ఆరాధన కలుగుతుంది. దేవాది దేవుడిని మనం ఆరాధించినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఈ బిడ్డలారా మన హృదయాన్ని, మన మనస్సుని మనం స్థిరంగా పెట్టుకొని ఆ యేసయ్య వైపు మనం
చూడాలి. అటువంటి జీవితాన్ని మనం పొందుకోవాలి. బిడ్డలారా ఎవరు అన్యమనస్కులుగా ఉండక అందరూ నోరు తెరిచి ఆ దేవాది దేవుని ఆరాధిద్దాం. దేవానికి స్తోత్రమయ్యా, రాజానికి స్తోత్రమయ్యా, తండ్రికి స్తోత్రమయ్యా, రాజానికి స్తోత్రమయ్యా. అయ్యా మా మధ్యనున్న మా దేవ స్తోత్రమయ్యా. మా నడక ద్వారా, మా పడక ద్వారా, మా ఆలోచన ద్వారా, మా చూపు ద్వారా నాయన తండ్రి యేసయ్యా మీకు మేము వ్యతిరేకంగా జీవించిన దయతో మన్నించండి నాయన తండ్రి. మా హృదయాలను కడగండి దేవా యేసయ్య, మా తలంపులను కడగండి నాయన తండ్రి యేసయ్య. మీ వైపు చూసే బిడ్డలుగా మేము ఉండాలి నాయన తండ్రి. అటువంటి జీవితాన్ని మాకు దయచేయండి నాయన తండ్రి. స్తోత్రమయ్యా. కృపగల రాజా స్తోత్రం, దయగల రాజా స్తోత్రం, యేసునాథ స్తోత్రం, 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 స్తోత్రం నాయన తండ్రి. అయ్యా మీకే వందనం, మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు.
మా జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయం నాయన, అది ఆనందమైన దుఃఖమైన బాధైనా వేదనైనా తండ్రి, అదంతా మా మంచికేనైనా మా వేరుకేనైనా చాలు యేసయ్యా. మేము మిమ్మల్ని కలిగి ఉండి నాయన మిమ్మల్ని ఆరాధించడం మేము మారుకుంటా ఉండి మీ వైపు చూసే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి యేసయ్యా. అటువంటి అభ్యాసం మాకు దయచేయండి నాయన, మా సంబంధమైన ప్రతి ఒక్క బిడ్డలు దయచేయండి నాయన, మీ బలాన్ని దయచేయండి నాయన, మీ వైపు చూసే బిడ్డలుగా మేము ఉండాలి నాయన. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. గ్లోరీ 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 గ్లోరీ. ప్రతి ఒక్కరు మౌనంగా మీ హృదయంలో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. రేపు ఒక నిమిషం మాకు ఉన్నదో లేదో, మరొక నిమిషం నీకు నాకు ఉన్నదో లేదో బిడ్డ, ఒక్కసారి ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం, ఆయన ఆహ్వానిద్దాం, మన హృదయంలోకి ఆయన ఆహ్వానిద్దాం, ఆయన ఆహ్వానిద్దాం, ఆయన ఆహ్వానిద్దాం, ఆయన ఆరాధిద్దాం. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. నా సంఘంలో ప్రతి బిడ్డలు దీవించి ఆశీర్వదించండి నాయన. ఏ బిడ్డలైతే హృదయపూర్వకంగా ఆయన స్తుతిస్తున్నారు, ఏ బిడ్డైతే హృదయపూర్వకంగా ఆయన తనను ఆరాధిస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్క బిడ్డ వైపు మీరు చూడాలని తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు ధైర్యాన్ని బలాన్ని దయచేయమని, మేము చేసే తప్పులు బట్టి మా చూపులు బట్టి మా ఆలోచన బట్టి మమ్మల్ని పరిశోధించుకునే బిడ్డలుగా మేము ఉండే భాగ్యం మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ త్వరలోకి రావాలని వేసే నామం పేరిట అడిగి బ్రతకాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నామమ్మా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూర్చున్నాం. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు. దేవుడు మంచి దినములో ఆగస్టు నెల 17వ తేదీ ఆ ప్రభు సన్నిధిలో మమ్మల్ని చేర్చారు. ఈ నెలలో ఆ ప్రభు ఆరాధనా సమయంలో మనమందరం కూడినాం పిల్లరా. దేవుడు ఆయన ఉచిత కృప వలన మన ఆయుష్ను కలిగించి ఇంతవరకు ఆయన సన్నిధిలో మనమందరము ఆ ప్రభు యొక్క మహోన్నతమైన నామమును కనపరిచాము, స్తుతించాము, మహిమపరిచాము, ఆరాధించాము. ఆరాధనాపలు స్తుతించటం మానము వీళ్ళు నిజంగా చాలా గొప్ప గీతలు అయ్యారు వాడతారు. ఆరాధనాపలు ఏది జరిగినా స్తుతించటం మానలు ఎందుకంటే అంతా నా మేలుకి. విశ్వసించిన వాడు ఒకసారి ఎన్ని చేతులు పైకి స్తోత్రాలు చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఆరాధనాపలు స్తుతించటం మానను అంతా నా మేలుకి. ఏం జరిగినా కొంత గొప్పగా భక్తుడికి మనతో మాట్లాడతారు. వెళ్ళారా ఇదిలో కొంతసేపు ప్రభు వాక్యాన్ని రక్షితాత్మకు మనతో మాట్లాడని 139వ సంకీర్తన 139వ సంకీర్తన 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను పిండములై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. హల్లెలూయా. ఇంకొకసారి చదవమా. నేను పిండములై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. హల్లెలూయా. గ్రంథాలు దేవుని దగ్గర కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఒకటి జ్ఞాపకార్థిక గ్రంథం, 2 మన ఆయుష్కి సంబంధించిన గ్రంథం, 3 జీవ గ్రంథం,
ఆ జీవ గ్రంథంలో మీ పేరు రాయబడి ఉన్నదో లేదో అది ప్రభువుకు తెలుసు. నాలుగవది, ప్రతి ఒక్కరికి ఒక కొత్త పేరు ఆయన రాసిపెట్టున్నాడు. అల్లు చెప్పండమ్మా. ప్రతి ఒక్కరికి ఒక కొత్త పేరు ఆయన రాసిపెట్టున్నాడు. ఆ కొత్త పేర్లన్నీ కూడా గ్రంథంలో లిఖితమై ఉన్నాయి. నీవు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక పేరు ఇస్తాడు. నీకు పేరు ఈ లోకంలో ఉన్న పేరు కాదు. మానవుడు ఈ లోకంలో పేరు కోసం, ప్రతిష్ట కోసం వెనకబడుతూ ఉంటారు. నాకు మంచి పేరు రావాలి. అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటాడు, సుగంధ తైలం కంటే, చెప్పండమ్మా, సుగంధ తైలం కంటే, సుగంధ తైలం కంటే అది లోక సంబంధమైనది. పరసమముగా ప్రభు ఒక పేరు మీకు ఇస్తాడు. అది ఒక తెల్లని రాతి మీద రాసి ఇచ్చిన పేరు ఒకటి, మీ నుదిటి మీద రాయబోయే పేరు ఒకటి. ఈ విధంగా పరలోకంలో కొన్ని గ్రంథాలు ఉన్నాయి. అవి దేవుని దగ్గర ఉంటాయి. ఆ గ్రంథాలలో ఇక్కడ భక్తుడు ఒక గ్రంథాన్ని జ్ఞాపకం చేస్తాడు. నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితం రాయను. లిఖితం అంటే రాసేసావు ప్రభు. అంటే అర్థమేంటి? ఎప్పుడు రాశాడు ఆయన? ఎప్పుడు రాశాడు? దాని పైన వచ్చినంలో పిండములై ఉండగానే నీ కన్నులు నన్ను చూసి ఏం చేసాయి? నా దినములు ఎన్నో, అవన్నీ కూడా నీ గ్రంథంలో నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. నువ్వు ఎంతకాలం లోకంలో జీవించాలో, నువ్వు భిన్నగా ఏర్పడేటప్పుడు ఆయన కన్నులు చూసి రాసేస్తాడు ఆయన. మరి హిజ్కియాకు రాశాడు కదా. అమ్మా చెప్పండి, అమ్మా చెప్పాలా? హిజ్కియాకు రాశాడు కదా. మరి 15 సంవత్సరాలు ఎంతమంది చేయడు? ఆ డౌట్ రాలేదా మీకు? ప్రసాద్, హిజ్కియాకు దేవుడు మరణకరమైన రోగం వచ్చేసింది చెప్పేశాడు. భక్తుడు వచ్చి ప్రవక్త చెప్పాడు, నువ్వు చచ్చిపోతావురా బాబు, నువ్వు ఏమంటాడు? మంచి మాట, సరే చూసుకో, సిద్ధపాటు చేసుకో, సిద్ధపడు అన్నప్పుడు దేవుడు హిజ్కియా పిండము ఆయన తల్లిదండ్రుల్లో ఉన్నప్పుడే రాసేసాడు. మరి ఇక్కడ 15 సంవత్సరాలు ఎందుకు పెంచాడు? పాఠ్యం వండాలి పెంచొచ్చా? అట్లాగా ఆయన రాసిందాన్ని ఆయన కొట్టేయచ్చా? ఇప్పుడు మనం ఒక మాట చెప్తాం, ఆ మాటని వెనక్కి తీసుకోవచ్చా అని. లోక సంబంధంగా మాటను వెనక్కి తీసుకునే వాడు ఏమంటాం? మాట తప్పినోడా, మాట తప్పిన మాట మీద స్థిరం లేదు. మరి సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మాట మీద స్థిరం లేకపోతే ఎట్లా? ఎందుకంటే తీసుకున్నాడు చెప్పాలా? ఎందుకు ఇసుకే ఆయుష్ పొడిగించాడు? మరి పిండమలై ఉండగా ఈ గ్రంథంలో రాసిన మాట ఏది? పిండమలై ఉండగా నా కన్నులు నిన్ను చూస్తాయి, నీ యొక్క దినములు ఎంతో నా గ్రంథంలో నేను రాసే అన్నాడు. మరి నా దినాలు ఎంతో నా ప్రభువు గ్రంథంలో రాసేస్తున్నాడు. నేను ఎప్పుడు రాసేది? భిన్నముగా ఉన్నప్పుడే రాశాడు. అవి తప్పించుకోవడానికి ఎవరికి ఇక ఒక్క దేవుడికి మాత్రం అధికారం ఉంది. అల్లు చెప్పండి ఒకసారి, చెప్పండి కొడుకు దేవుడు ఎందుకు అధికారం ఉంది అని మనం అడిగితే, సృష్టించిన సృష్టికర్తకు సృష్టిలో మీద అధికారం ఉందా లేదా? అల్లు చెప్పండి ఒకసారి. సృష్టించిన సృష్టికర్తకు సృష్టిలో మీద అధికారం ఉంటుంది. నీ ఆయుష్ పెంచాలన్నా, నీ ఆయుష్ను తగ్గించాలన్నా నినివే పట్టణస్తులకు దేవుడు చెప్తాడు, నాశనం అయిపోతారండి.
వాళ్ళు గోరి బట్ట కట్టుకొని గుడిని మూసుకొని రాజు దగ్గర నుంచి కూలీ వరకు చివరకు పశువులు కూడా ఉపవాసంతో ప్రార్థిస్తే దేవుడు ఏం చేసేది? మనసు మార్చుకున్నాడా లేదా? హలో చెప్పండి ఒకసారి. మనసు మార్చుకున్నాడు. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా చెప్తావా? శాపమును ఆశీర్వాదముగా మార్చగలిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా, యోబు గారు 14వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతుంది. చాలా చక్కగా అమ్మా బాగా వినండి. కొద్ది నిమిషాలే చెప్తాను మీకు, విసుగు పుట్టించను. నరుల ఆయుష్కాలము పరిమితి అంటే అర్థమైంది లిమిట్. ఒక లిమిట్ ఉంది. 70 లేక 80. ఆ తర్వాత నరుల ఆవిష్కారానికి ఒక లిమిట్ ఉంది, ఒక పరిమితి ఉంది. అమ్మా ఏం తెలుసుందంట? నెలలంటే ఏంటి? వారి నెలల సంఖ్య నీకు తెలుసు అంటే దినములు. ఎన్ని నెలలు ఈ లోకంలో బతుకుతావు, ఎన్ని దినాలు ఈ లోకంలో బ్రతుకుతావు ఎవరికి తెలుసుందంట? మనకు తెలిస్తే భలే ఉంది కదా. మనం సెర్చ్ చేసుకుందాం. ఆ బతుకు ఈ బ్రతికినంత కాలం ఇక నేను చచ్చిపోతాను, ఇదిగో ఇంకా 4 రోజులు నేను చచ్చిపోతాను, నా దినాలు తగ్గిపోతున్నాయని మానవుడు తెలుసు ఎట్టుండేది. ఒకవేళ దేవుడు గారు నీకు కానీ తెలియపరిచే జ్ఞానం మానవుడు ఉంటే వాడు ముందుగా చేస్తాడు. ఏమంటారా? అప్పుడు ఒకప్పుడు స్కైలా పడుతుంది అనుకున్నారు. నా ఎంత వయసులో అనుకుంటా స్కైలా. అది ఎక్కడ పడుతుందంటే అది పడిన ప్రాంతం అంతా ఏమైపోతుంట? బూడిదైపోతుంది. ఒక్కరు వెళ్ళి అప్పుడు ఏం చేశారమ్మా మా మనుషులా? చెప్పు, నీకు తెలియదు లేదు, తెలిసినట్టు చెప్పండి. మరి ఎట్లా చేస్తామో సత్యం ముందే అన్ని కోరికలు తీసుకుందాము, ఉండదంతా వండేసుకుందాం అని జలసాలు చేసుకుందాం చాలా మంది ఉన్నారు. సరే దేవుని కృప ఇవ్వ ఆ స్కైల్ ఆఫ్ సముద్రంలో పడిపోయింది. అంటే మానవుడు చచ్చిపోతాను అంటే లోక సంబంధమైన వాళ్ళు అనుభవించాలి ఈ శరీరాన్ని అనుకుంటారు. కానీ పర సంబంధమైన వాళ్ళు సిద్ధపడాలి ఆయన రాజ్యాన్ని చూడడానికి. తప్పకుండా పర సంబంధమైన వాళ్ళు ఆయన రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడాలి. కొందరికి దేవుడు సిద్ధపడే సమయం ఇస్తాడు మరణ సమయంలో, కొందరికి ఆ సమయం ఉండదు. సిద్ధపడే సమయం ఆయన బిడ్డలకి దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. సరి చేసుకునే సమయం తప్పనిసరిగా ఇస్తాడు. నేను ఒకసారి చెప్పాను మీకు, అయ్యగారు చెప్పారు, దైవజనులు అయ్యే గారు దేవుడు వాటిని చెప్తూ అసలు పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? బతికినంత కాలం విశ్వాస జీవితంలో కొనసాగినంత కాలం అయ్యా ఇంకా నాలో తప్పులు ఉన్నాయి, ఇంకా తప్పులు ఉన్నాయి ప్రార్థన చేస్తున్నావు కదా. నాలో కూడా తప్పులు ఉన్నాయి, నేను అనేక దగ్గర జరిగి దేవుడు వాటికి చెప్తాను కదా. ఇంకా నేను మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మైండ్ సెట్ మారాలా. కొన్నిసార్లు నేను కూడా పరిశుద్ధాత్మను దూరపరుస్తాను అని అంటాం కదా. మరి ప్రభువారు వస్తే లేక మనం పోతే ఆయన పరలోక రాజ్యాన్ని నేను ఎట్లా చేర్చుకుంటాడు? పరిశుద్ధులే కదా ఆ పరలోక రాజ్యం పోయేది. పరిశుద్ధత కలిగిన వారే కదా ప్రభు ముఖదర్శనం చేసేది. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేదు కదా. మరి ఏ విధంగా అని అంటే పిల్లరా, మన ప్రభు
ఏ విధంగా నిన్ను రక్షించాడమ్మా? ఏ విధంగా రక్షించాడు? డబ్బిచ్చా, ధనమిచ్చా, బంగారం ఇచ్చా, ఏమిచ్చి? తన ప్రియ కుమారుని యొక్క ప్రాణం ఇచ్చి నిన్ను కొన్నాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ఎందుకు వదిలిపెడతాడు? ఆ విధంగా ఏర్పాటు చేసుకున్న దేవుడు నిన్ను ఎందుకు వదిలిపెడతాడు? ఎప్పుడు అనుకోకండి యేసయ్య ఎప్పుడు వదిలిపెట్టాడు. ఆయన సిద్ధపడి సమయిస్తాడు. ఆయన బిడ్డను ఆయన చేర్చుకోవడానికి కొంత సమయం ఇస్తాడు, తెలియజేస్తాడు. సిద్ధపడు, ఇంకా 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 ఇంకా. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ప్రభు దగ్గరికి పోతారు. కొంతమంది ఆ సమయం కూడా సద్వినియోగం చేసుకోరు. దానికి ఉదాహరణ సిలువలో దొంగలు ఇద్దరు ఉన్నారు. ఎంతమంది ఉన్నారమ్మా? చెప్పండమ్మా. ఇద్దరు యూదులే, ఇద్దరు ఇజ్రాయేలీలే, ఇద్దరు ధర్మశాస్త్రాలు జరిగిన వాడే. వారి పేర్లు నేను చెప్పాను, మీరు రాసుకున్నారో లేదో నాకు తెలియదు. వాళ్ళలో కుడివైపు ఒక దొంగ ఉన్నాడు, ఎడవైపు ఒక దొంగ ఉన్నాడు. కుడివైపున ఉన్న దొంగ మంచోడు, అసలు ఎడవైపున ఉన్న దొంగ దొంగేవాడు. వీడు వాడి స్నేహం చేసి వీడు చనిపోయాడు. ఎవరమ్మా? ఎవరు? స్నేహంని బట్టి వీడు కూడా దొంగగా మారాడు, బందిపోడు. ఆ రోజులో సిలువ వేయడం అంటే దొంగతనం చేసేదే సిలువ. ఎంతో మందిని చంపి ఎంతో మంది ప్రాణాలు తీసిన వాళ్ళకే ఆ శిక్ష, సిలువ శిక్ష. మీకు చెప్తాను ఒకసారి. సిలువ శిక్షలో 7 రకాల శిక్షలు ఉన్నాయి. ఆ 7 రకాల శిక్షలో సిలువ శిక్షలో ఉన్న భాగాలు ఒక 5 రకాల భాగాలు ఉన్నాయి. అంటే ఎలాంటి వారిని సిలువ వేస్తారు, ఏ విధంగా సిలువ వేస్తారు. సిలువ అంటే యేసయ్యని వేసిన సిలువే కాదు, ఇంటి ఆకారంలో సిలువ ఉంటుంది. ఒకే ఒక కట్టె, నిలువు కట్టె పైన సిలువ ఉంటుంది. ప్లస్ ఆకారంలో సిలువ ఉంటుంది. రౌండ్గా సిలువ ఉంటుంది. 5 రకాల సిలువలు ఉంటాయి శిక్షలు. ప్రభు చిత్తమైతే ఒకసారి ధ్యానం చేసుకున్నాం పిల్లల. మరి అంత గొప్ప హత్యలు చేసిన బందిపోటు దొంగ అమ్మ, ఇద్దరికి సిద్ధపాటు ఉందా లేదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇద్దరు దొంగలు కదా ఎవరున్నారు? ఇద్దరి మధ్య ఎవరున్నారమ్మా? రక్షకుడు ఉన్నాడు. ఇద్దరికి ఆయన ఎవరో తెలుసు. వాడు ఎడవైపు ఉంటే వాడికి ఇంకా బాగా తెలుసు ధర్మశాస్త్రం. వాడు బోధనంతా ఇన్నోడు. వాడు చెడిపోయిన వాడు. ఆయన రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు అని ఇద్దరికి తెలుసు. ఒకడేమో సిద్ధపడుతున్నాడు, ఒకడేమో సమయం ఇచ్చినా కూడా, అమ్మమ్మ చెప్పండి, సమయం ఇచ్చినా కూడా అప్పటికి గద్దించాడు. అప్పటికి గద్దింపులో ఎన్నిసార్లు నిన్ను గద్దిస్తున్నాడు దేవుడు, ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్నిసార్లు నాతో మాట్లాడుతున్నాడు, ఎన్నిసార్లు నిన్ను మార్చుకో. అందుకన్నాడు, దేవా నా హృదయమును పరిశీలించుము, నీ ఆయాసకరమైన మార్గము నా ఎంత ఉన్నదేమో. దావీదు బ్రతికినంత కాలం ప్రార్థన చేశాడమ్మా. చెప్పండి ఉదయకాలం లేవగానే మనందరం చేయవలసిన ప్రార్థన అది. దావీదు బ్రతికినంత కాలం ఈ ప్రార్థన చేశాడు. మనమందరము చేయవలసిన ప్రార్థన. ఇక్కడ గమనం చేస్తే కుడివైపులో దొంగ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, అలా తీసుకెళ్ళాడు. చప్పట్లు గుర్తుంది. ఎడవైపులో దొంగ కూడా సమయం ఉంది, గడ్డింపులు ఉన్నాయి.
పరిశుద్ధుడు. నువ్వు నేను ఎట్టడో ఒకసారి గుర్తు చేసుకో. గుర్తు చేసుకో. సమయం ఇస్తున్నాడు దేవుడు. నా దినములు నెలలు ఇక్కడ ఏం రాయబడి చూడండి అమ్మా. నీకు తెలిసే ఉన్నవి. నెలలు నీకు తెలుసు, వారి నెలలు సంఖ్య నీకు తెలుసు. పిల్లల నీకు తెలియదేమో. ఒక ఆయన ఉన్నాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన తెలుసు ఎన్ని దినాలు ఈ లోకంలో నువ్వు బ్రతకాలో ఆయన తెలుసు. అది ఆయన రాసేస్తున్నాడు. ఎప్పుడు వినాలి, ఎప్పుడు నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా ఉండగా రాస్తున్నాడు. దాన్ని ఎవరు మార్చలేదు. యేసయ్య తప్ప, ఆ ప్రభు తప్ప ఎవరు మార్చలేదు. ఆ దేవుడు తప్ప ఎవరు మార్చలేదు. మార్చడానికి, కుదించడానికి, చేంజ్ చేయడానికి అధికారం కలిగిన దేవుడు. నీ ఆయుష్ను పెంచడానికి ఒకవేళ ప్రభు వారు నేను 9వ తరగతి చదివేటప్పుడు బావిలో ఈత ఆడడానికి వెళ్ళాము. ఈత రాదు నాకు. వేసవి సెలవులు. ఎట్లాగంటే ఆ మెట్లు కొట్టుకొని కాళ్ళు ఆడిందాం నేర్చుకుందామని. అప్పటికి అందరూ వెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్ పెద్ద వాళ్ళు. నేను ఇంకొక అబ్బాయి ఉన్నాం. వాడికి ఈత రాదు, నాకు ఈత రాదు. వాడు చెప్తాను ఉన్నాడు, రే దగ్గర రే మెట్లు దాటేరా. దారాలే అంట. దిగారు, లోపలికి వెళ్ళిపోయినా. ఒకసారి అయిపోయింది, పైకి వచ్చి లోపల పోయినా. రెండోసారి అయిపోయింది, లోపల పోయినా. వీడు వెళ్ళి లక్ష్మయ్య అని పాపం భయాన చనిపోయాడు. ఆయన తీసుకొస్తే ఆయన పైనుంచి పెద్ద కపిల్ బావిని పైనుంచి దూకి మూడోసారిగా ప్రాణం తెలుస్తోంది. ఇక నా ప్రాణం పోతుంది నాకు తెలుస్తోంది. ఆ సమయంలో ఆయన తీసుకొచ్చి బయటపడేసి ఆ తాగి నీళ్ళని కట్టించాడంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అల్లు చెప్పండి ఒకసారి. అప్పుడు పిండమై ఉండగా ఆయన నా సంఖ్యను నేను ఎన్ని దినాలు ఈ లోకంలో బ్రతకాలో ఈ 68 సంవత్సరాలు, ఈ 68 years కంప్లీటెడ్. రేపు 10వ నెల కంప్లీటెడ్. ఇన్ని సంవత్సరాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. మధ్యలో ఎన్నో అపాయాలు, ఎన్నో అవరోధాలు, కానీ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అల్లు చెప్పండి ఒకసారి. ఈ లోకంలో బ్రతుకున్నామంటే అనుదినము ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ప్రసాదం అనుదినము దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదివారంలో ఒక్కరోజే అమ్మ నీ కళ్ళబిడ్డను రోజు జ్ఞాపకం చేసుకుంటావా? నీ ప్రేమ కలిగిన భర్తను రోజు జ్ఞాపకం చేసుకుంటావా? నీ భార్యను నువ్వు జ్ఞాపకం చేసుకొని తినవుతుందా? నిన్ను ప్రేమించేవాడిని జ్ఞాపకం చేసుకుని తినవుతుందా? కానీ ప్రాణమించి నేను ప్రేమించి నేను పోన యేసయ్య నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకుంటున్నాను అని వాళ్ళందరూ చాపట్ల ఏది జ్ఞాపకం చేసుకోవడం అంటే ఓట జ్ఞాపకం చేసుకోండి. చెప్పండి అమ్మా, మా మేరమ్మ ఉంది. మా మేరమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నా. బతుకున్నప్పుడు కొద్దిగా ప్రేమించా. ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నా. ఏం కావాలన్నా మేరమ్మకి ఆమె ఏమడిగి నేను తీసి జ్ఞాపకం మాత్రం చేసుకుంటున్నా. ఆ భాషను నేను నెరవేర్చడు, జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రేమిస్తున్నా అని పెదవులతో చెప్తున్నా. కానీ ఆమె కోరిక నేను తీర్చను. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటారు. ఈ క్రైస్తవులు అన్న వాళ్ళందరూ యేసయ్య నా దేవుడు అని ఉదయాన్నే ఒక ప్రార్థన, జపం చేసేటప్పుడు ఒక ప్రార్థన, మధ్యాహ్నం ఒక ప్రార్థన, శాతమా కొనుక్కునేటప్పుడు ఒక ప్రార్థన, తినేటప్పుడు ఒక
దీని ప్రార్థన అనుభవాన్ని నేను చాలాసార్లు మీకు చెప్పాను. అది కాదు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన కోరిక నువ్వు తీర్చాలి. చప్పట్లు కొడుతూ దేవుడు అయిపోతుంది. హల్లెలూయా. ఏంటి యేసయ్య చిత్తం నీ పట్ల? ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసావా? ఎప్పుడైనా ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి? వాటి ఐడియాలజీ ఏమి ఐడియాలు కలిగి ఉన్నావు? ఏం ప్రణాళిక కలిగి ఉన్నావు? నన్ను నేను ఏ విధంగా నీకు ఉపయోగపడను? నేను ఏ విధంగా నిన్ను స్తుతించగలను? నేను ఏ విధంగా నిన్ను ఆరాధించగలను? నన్ను ఏ విధంగా నువ్వు ఉపయోగించుకుంటావు అని ప్రభు దగ్గర ఎప్పుడన్నా ఒకసారి అడిగావా? అసలు ఆయన ఎందుకు నేను ఇష్టపడుతున్నాడో, నువ్వు ఏ విధంగా జీవించాలని నేను కోరుకుంటున్నాడో ప్రతిరోజు నేను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు? ప్రతిరోజు మానక జ్ఞాపకం చేసుకుని ఆయన చేసే లోకంలో కన్నవారు, రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, భార్య, బిడ్డలు, భర్తలు ఎవరైనా మర్చిపోవచ్చు. కానీ మరువని నా ప్రభు ఒకే ఒకడు, ఆయనే నా ప్రియుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరువని దేవుడు ఆయన అనుదినము నీ నెల సంఖ్యను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన జ్ఞాప్తిలో నువ్వు లేకపోతే నీకు ఆయుష్యం ఉంది. అది గుర్తుపెట్టుకుంది. కాబట్టి ఆయన జ్ఞాపకం వల్లనే మనం జీవిస్తూ ఉన్నాం. అదే చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను ఒక కుక్కను పెంచుకుంటున్నా ఈ మధ్య కాలంలో. ఎక్కడ పోయినా దాన్ని జ్ఞాపకం చేసుకుంటా. ఏంది? ఏ టయానికి దానికి ఏం పెట్టాలా? అరే ఇంట్లో మా శక్తి లేచిందా, వాడు పట్టుకోలేదు మొత్తం. ఎక్కడ పోయినా జ్ఞాపకం పెట్టుకోవడమే కాదు, మళ్ళీ వాళ్ళ ఫోన్ చేసి చెప్తా, దానికి అన్నం పెట్టా, కట్టేసావా, బయట ఉందా, ఏడ జరుగుతుంది? ఎందువల్లమ్మా? ఎందువల్ల? దాని క్షేమం నేను చూడాలనే ఒక ఆశ ఉందా. ఆఫ్టర్ ఒక్కొక్క పిల్లల పట్ల అంత ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ జీవము కలిగిన దేవుని కుమార్తెవుడు, ఆ జీవము కలిగిన దేవుని కుమారుడు ఆయన ప్రేమించి కన్నాడు నేను, ఆయన రక్తమించి కన్నాడు నేను, ఆయన ప్రాణమించి నిన్ను కొన్నాడు. అంత గొప్ప దేవుడు నేను జ్ఞాపకం చేసుకోకుండా ఉంటాడా? అంటే అర్థం ఏంటి? జ్ఞాపకం చేసుకుంటుంటా అంటే నీకు జీవితం ఇచ్చాడు, నీకు కావలసినవన్నీ ఇస్తున్నాడు. నీ అనుదిన ఆహారాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ బిడ్డలను, నీ సంఘాన్ని, నీ యొక్క ప్రవర్తనను, నువ్వు పరివర్తన, నీ నడకను, నీ పడకను ప్రతిదీ ఆయన గమనిస్తున్నాడు. అమ్మా ఉదయమందు ఎప్పుడు 3 రకాల డబ్బులు ఉన్నాయి, 3 రకాల సాతాను శోధనలు ఉన్నాయి, 3 రకాల మరణాలు ఉన్నాయి. ఉదయకాలంలో మరణము, మధ్యాహ్నంలో మరణము, సాయంకాల సమయంలో మరణము. ఈ మరణ దూతలు నిన్ను అంటకుండా ఆ దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన హృదయంలో నిన్ను ఉంచుకొని ఆయన కౌగిట్లో నిన్ను భద్రపరిచి తన పర్ణశాలలో భద్రంగా నిన్ను దాచుకుంటున్నాడు. ఎందుకు? ఆయన నిన్ను కన్నాడు కాబట్టి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన నీ నెలల సంఖ్యను లెక్క పెట్టుకున్నాడు. నీ దినములు ఆయన తెలుసు. ఇలా కింద మాట ఏం రాయబడుతుందంటే, అమ్మా మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించున్నావు. మించజాలని అంటే అర్థమైంది. మించజాలని అంటే ఒక పరిమితి. మేరమ్మ 62 సంవత్సరాల 5 నెలలు బతకాలా అని దేవుడు నియమించేశాడు. ఇక దాన్ని ఆయన పెంచడానికి ఇష్టపడ్డా, ఆయన తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. కొందరు పాపం ఆమె దేవుడు పర్వాలేదు, కొంత ఆయుష్ ఇచ్చాడు. కొందరైతే ఎవరి ప్రాయంలోనే
ఈ లోకంలో ఏ కష్టం లేకుండా, ఏ శోధన లేకుండా, మంచాన పడి బాధలు పడకుండా, కన్నీరు కావకుండా సిద్ధపడిన వాళ్ళు దేవుడు తీసుకుంటాడు. క్షేమకరంగా ఈ లోకం చేసుకుంటాడు. చూడండి, క్షేమకరంగా చేసుకుంటాడు. అలా కాకుండా కొందరు యాక్సిడెంటల్ డెత్, కొందరు అనుకోకుండా ఇమీడియట్గా వాడికి తెలియదు, సిద్ధపాటు లేదు. దేవుడు ముందే తెలియజేస్తాడు. మన యొక్క స్మృతిలో ప్రభు తెలియజేస్తాడు. ఇక నా మరణకాలం దగ్గరైంది. అబ్రహాము దేవుడు తెలియజేశాడమ్మా, యాకోబు దేవుడు తెలియజేశాడమ్మా, ఇస్సాకు దేవుడు తెలియజేశాడు. నా మరణకాలం ఆసన్నమవుతుంది, నేను ఈ లోకాన్ని వదిలే కాలం దేవుడు నాకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి నేను సిద్ధపడుతూ ఉన్నాను. ఇదిగో ఈ విధంగా చేయండి అని తన కుమారుడు చెప్పారు. వాళ్ళు ఆయన భక్తుల వలనమో ఆయనకు విలువ కలిగింది. ఎందుకంటే ఆయన పిలుచుకుంటున్నాడు ఆయన ఇంటికి. ఇక్కడ మనకు పరిమితి పెట్టాడు. అది పెంచడానికి తగ్గించడానికి దేవుడికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగంటే కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు వారు విశ్రమము నొందినట్లు వారు వైపు చూడగలరు. ఒక కూలి పని ఉన్నాడమ్మా, వాడికి ఒక టైం ఉంటుంది. వాడికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు కూలర్ టైం ఎంత? ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 దాకానే. 2 గంటల 1 నిమిషం అయినా కూడా నా టైం అయిపోయింది. అలాగే దేవుడట నీకు ఒక టైం ఇచ్చాడు. నీ ఆయుష్ ఇంతకాలం నువ్వు లోకంలో జీవించాలనుకున్నాడు. ఆయన రాసేశాడు. నీ తల్లిగర్భంలో ఉన్నప్పుడే చాలామంది పెద్దలు అంటారు, ఈ నుదురు ఉంది కదా మా ఈ నుదురు అంట మన ఆయుష్కాలం అంతా దేవుడు రాసేసాడట. ఈ నుదురులో ఒక ఆయన పండితుడు అంటాడు, ఇంత కానీ అంటే ఎన్ని ముడతలు పడతాయో ఆ ముడతలు బట్టి నీ ఆయుష్ చెప్తాను కూర్చాడు. అసలు వాడు బతికే వాడు నీ బతికేందో నేను చెప్తాను మొత్తం సోదా. నీ బ్రతుకు నువ్వు తెలుసుకుంటూ సోది చెప్పండి, నువ్వు బతుకుతావు. అలాగే చెప్పండి ఒకసారి. అది లోకస్తులు మాట్లాడు. మన సంబంధమైన మన దేవుడు మనకు తెలియపరిచేది ఏంటంటే, పిల్లరా నీకు ఒక సమయం ఇచ్చాడండి, అప్పుడు దాకా నీ వైపు చూస్తాయి. కానీ ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటుంటాను, నా బిడ్డ ఏం చేస్తుంది, నా బిడ్డ ఏ విధంగా జీవిస్తుంది. ప్రతిదినము జ్ఞాపకం చేసుకుంటా. ఇంకా వివరిస్తే చాలా ఉంది. కానీ కీర్తనకారుడు అమ్మా ఇంకొక వచ్చిన కూడా అది మీరు ఇంటికి వెళ్ళమ్మా. ఇది యోగు గ్రంథము 5వ వచనం నుండి 15వ వచనం కూడా చదవడమ్మా. చాలా చక్కగా ఉంటుంది, చదవండి. ఇంకొక వచనం చదువుతున్నాను, సంకీర్తన 39:4. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. సంకీర్తన 39:4. యెహోవా నా అంతము ఎట్లున్నది, నా జీవన ప్రమాణము. అదే దినముల ప్రమాణమన్నా నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు హల్లెలూయా. ఎంతమంది ఈ ప్రార్థన చేస్తారు చెప్పండి? దావీదు మాత్రమే చేస్తున్నాడు ఈ ప్రార్థన. ఇందాక 139:16 వచ్చినప్పుడు కూడా ఆయన చేసిన ప్రార్థనే, ఆయన వాడిని పాటాడు. ఎంతమంది అయ్యా అసలు లేదు చస్తావురా, నీటి పుడక లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, నువ్వు పనికి రావురా అన్నప్పుడు ఎప్పుడైనా ఆలోచిస్తావు అని విశ్రాంతి ఉన్నప్పుడన్నా ఏమా
మంచం మీద ఆయన పడుకున్నప్పుడన్నా ఆలోచన వస్తుందా అని. ఇక్కడ చూడండి భక్తుడు, అయ్యా నా ఆయువు పరిమాణంతో నాకు తెలుసు, నా ఆయుష్ నువ్వు వ్యక్తిగతంగా చేస్తున్నావు అన్నాడు. వ్యక్తిగత అంటే తగ్గించేస్తున్నావు. అసలు నేను ఎంతకాలం జీవిస్తాను ఈ లోకంలో? ఎందుకని? ఎందుకు? ఎంచమనే, చిరాయుగా చేయమనే, 100 సంవత్సరాలు బతికించమనే, 500 సంవత్సరాలు బతికించమనే. అందుకోగా ఆయన ప్రార్థన చేసేది. అదే చెప్పడం ఒకసారి, అందుకోగా ఆయన ప్రార్థన చేసేది. నా ఆయువు పరిమాణం నాకు తెలిస్తే అయ్యా నన్ను నేను సిద్ధపాటు చేసుకుంటా నీతో చేరడానికి, నీలో ఉండడానికి. నువ్వు చెప్పావు కదా శిష్యులతో, ప్రభు యేసుక్రీస్తు మాట చెప్పాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, అక్కడ మీకు నివాస స్థానములు ఏర్పాటు చేస్తాను. ఆ నివాస స్థానములు పూర్తయిన వెంటనే నేను వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అయ్యా. కాబట్టి నన్ను ఎప్పుడు తీసుకోబోతావు? కాబట్టి నా ఆయుష్ ఎంత? ఎందుకంటే నాకు చెప్తే అప్పుడు నేను సిద్ధపడుతూ, అమ్మా ఇంకో 5 daysలో మనం హైదరాబాద్ వెళ్ళాలి, సిద్ధపడండి అంటే ఏం సిద్ధపాటు చేసుకున్నాం? సాయంకాలం మా ప్రియ సికింద్రాబాద్ పోవాలి, డ్యూటీకి వెళ్ళాలా, ఇలా ఉదయం నుంచి అన్ని ఏం కావాలో అన్నీ సిద్ధపాటు చేసుకుంటుంది ముందుగానే. అలా కాకుండా అప్పటికప్పుడు సిద్ధపాటు చేసుకోబోయేవాళ్ళు కొన్ని మర్చిపోతారు. అలా కాదు, ఒక ఫ్రీ ప్లాన్ ఉండాలి. ఈ జీవితానికి కూడా దేవుడు ఒక ఫ్రీ ప్లాన్ మనకు ఇచ్చాడు. నీకు ఒక ఆయుష్ ఇచ్చాడు. ప్రతిదినం దేవుని దగ్గర అడుగు, ప్రతిదినం దేవుని దగ్గర మొదలుపెట్టు, ప్రతిదినం దేవుని ప్రార్థించు. అయ్యా నా ఆయుష్ కాలం ఎంతుందో నాకు చెప్పు, నేను ఎన్ని దినాలు ఈ లోకంలో బ్రతుకుతాను. అయ్యా నా బ్రతుకు కాలం అంతా నీ కృపాక్షేమములే నా వెంట రావాలన్నా. అయ్యా నేను ఒకవేళ లోకాన్ని వదిలితే నీ ఎందుకు చేరాలన్నా, నన్ను నువ్వు చేర్చుకో ప్రభు. అయ్యా నాకు సిద్ధపాటు తెచ్చింది అయినా, నేను లోకంలో దేనికోసమో ఇంకా వెంపర్లాడుతున్నాను అయినా. ఈ లోకాశ, నేత్రాశ, జీవప్రభం కోసం నన్ను నేను బతికేసుకుంటున్నాను అయినా. నా శరీరం నా మాట వినడం లేదు, నా మనస్సు నా మాట వినడం లేదు, నా కన్నులు ఇటువైపు చూస్తూ ఉన్నాయి, ఈ లోకంలో ఆకర్షించబడుతూ ఉన్నాయి నాయన. అయ్యా ఒక్కసారి నన్ను ఎవరి మమ్మల్ని అనగాకండి, మేము అనగాకండి. దేవుడికి వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. నేను ఇంక ఏడవాళ్ళు ఎవరు ఉండకూడదు. ఏడవాళ్ళకి సంబంధం లేదు ఇక్కడ. ఆయనకు మాత్రమే, ఆయనకు నాకే సంబంధం. వ్యక్తిగతంగా దేవుడిని జరగాలి, వ్యక్తిగతంగా దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా మేము మనము సంఘము అది ఇక్కడ లేనప్పుడే నీ వ్యక్తిగత ప్రార్థనలో అయ్యా ఇక్కడ అంటున్నాడు, నా ఆయుష్ ఎంత, నా బ్రతుకాలం ఎంత, నా దినముల సంఖ్య ఎంత, నా నెలల సంఖ్య ఎంత, ఎన్ని సంవత్సరములు నేను ఈ లోకంలో జీవిస్తాను. ఒక్కసారి తెలియపరచు ప్రభువా అని దావీదు ప్రతిదినం ప్రార్థిస్తున్నాడు. చివరిగా వీళ్ళ ఇంకో కొంచెం చదివించిన 90 కలుగునట్లుగా చేయు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. అల్లో చెప్పండి ఒకసారి. ఎవరైతే జ్ఞాన హృదయం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే దినాలు లెక్కించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మూర్ఖ చిత్తులకి ఇది అర్థం కాదు. బతికడం చాలా బతకడం, సస్తే తగ్గిడో విగ్గిడో అన్న వాళ్ళకి ఇది అర్థం కాదు. ఏ జ్ఞాన హృదయం? పరజ్ఞానం. నువ్వు మరణిస్తే నరకం ఉంది, నువ్వు మరణిస్తే స్వర్గం ఉంది. ఈ లోకంలో నీ జీవితకాలం వ్యర్థంతే. ఇదిగో నీ ఆయుష్ ఇంతే. కాబట్టి మొదటిగా ఏం ప్రార్థన చేస్తున్నాడు ప్రియా? నాకు జ్ఞాన హృదయం దయచేయము. ఆ తర్వాత నా దినములు లెక్కించుట నాకు నేర్పుము. చెప్పండి ప్రియ దేవుడు విన్నారా? మన దినములను లెక్కించుట అనుదినము. ఎందుకండి లెక్క అంటే
మనం సెట్ చేసుకోవడానికి, మనం శుద్ధిగా చేసుకోవడానికి, మనల్ని ప్రభువుకు దగ్గరగా తెచ్చుకోవడానికి చాలామంది లెక్కలేస్తారు. ఏమా ఏది లెక్కేస్తారు, వయసు లెక్కేస్తారు. వయసు పెరిగేకుంది ఏం పెరగదు తెలుసా? ఇంకో మనకు వయసు పెరుగుతూ ఉండదు అనుకో, ఏం పెరగద్ది? ఆయాసం పెరగద్ది, దుఃఖం పెరగద్ది. కొందరికి బొజ్జ పెరగద్ది. ఏమో మా శరణీయులు పెరిగినట్టుగా బొజ్జ పెరిగినా ఆయాసం పడతాము అంటుంటాడు. ట్రావెలింగ్ చేసినప్పుడు కారణం ఏంటి? బొజ్జ లాభం పెరిగింది కాబట్టి. బొజ్జ పెరగకపోయినా నాలాంటి కోడు కూడా నడిస్తే ఆయాసం. ఎందుకు పెరుగుదల? ఏం పెరుగుతుంది నీలో? ఏం పెరుగుతుంది? ఏం పెరగాలని ఆశపడుతున్నావు? ఏ విధంగా ఎదగాలని ఆశపడుతున్నావు? కాదమ్మా, ఏం కావాలని ఆశపడుతున్నావు? నేను నీ బిడ్డగా కావాలని ఆశపడుతున్నా. నన్ను నేను సెట్ చేసుకుంటున్నా. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ లోకంలో జీవించిన కాలం నీ కృప ఉండాలా, నీ ప్రేమ ఉండాలి. అవి రెండు ఉంటే చాలు. కృప అంటే ఏంటన్నమాట? దేవుడు ఉచితంగా ఏమిస్తాడు? కృప అంటేనే ఉచితంగా ఇచ్చేది. ఉచితంగా ఇచ్చే ఏంటి అంటున్నా? లోకంలో జీవించడానికి ఆశిస్తున్నాడు. డబ్బులు ఏమైనా ఇస్తున్నాడు? ఆ వ్యవసాయానికి నీకు ఆహారం ఇస్తున్నాడు, నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, నీకు మంచి గాలి ఇస్తున్నాడు, మంచి వాతావరణం ఇస్తున్నాడు, నీకు సూర్యరశ్మి ఇస్తున్నాడు, వెలుగుని ఇస్తున్నాడు, నీకు కావలసిన ఫ్యామిలీని ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, నీకు సమస్తం వేసే ఇస్తున్నాడు. అది కేవలం ఆయన ఉచితం కృప ద్వారానే. నువ్వు అనుకుంటున్నావేమో నేను సంపాదించుకుంటున్నాను, నేను పెళ్లి చేసుకున్నాను, నేను బిడ్డలు కన్నాను, నేను అన్న మాట తీసేయి. ఆయన కృప లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? అదే చెప్పండి ఒకసారి. ఆయన కృప లేకపోతే మనం ఎక్కడున్నాం? ఎక్కడ? కేవలము ఆయన ఉచిత కృపలను మాత్రమే మనం జీవించగలుగుతున్నాము. ఆ జ్ఞాన హృదయంలో ఇచ్చే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు దావీదయ్యా. మనం కూడా అయ్యా జ్ఞాన హృదయం దయచేయి. ఈ లోక సంబంధాలు ఆలోచించినట్టు మీరు ఆలోచించవద్దు పిల్లరా. ఎప్పుడైతే జ్ఞాన హృదయం దయచేయమని దేవుని ఆత్మీయంగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు దగ్గర ఎప్పుడైతే మోకాళ్ళని అనుదినము ఎప్పుడు కన్నీరు కారుస్తావో, అనుదినము నిన్ను నువ్వు ఎప్పుడు నలగొట్టుకుంటావో, అనుదినము దేవుని దగ్గర ఎప్పుడు ఏడుస్తావో, అనుదినము ప్రభు దగ్గర ఎప్పుడు ప్రలాపిస్తావో, అనుదినము దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు శుద్ధిగా మారడానికి ప్రయత్నం చేస్తావో ప్రభు కృప ఎన్నడూ నీకు విడిపోదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తిరిగి జరిగిన హృదయంతో బూడిద పోసుకొని గోధుమట్ట కట్టుకొని ప్రలాపించి ఏడ్చినప్పుడు నినివే పట్టణంలో ప్రార్థన దేవుడు వినాడా లేదా? అలాగే అనుదినము కన్నీటి ప్రార్థన పిల్లల, ముఖ్యంగా స్త్రీలు. ఇజ్రాయెల్ దేశంలోట ఏదైనా చెరుపు జరిగితే, లేకపోతే ఇతర దేశం మీదకి దండెత్తాలంటే, లేకపోతే ఇజ్రాయేలీలకు ఏదైనా వేదన కలిగితే ఆ పెద్దలు ఏం చెప్పేవాళ్ళమ్మా? యెరూషలేము కుమార్తెలను పిలిపించండి, ఓడించు, స్త్రీలను పిలిపించండి అంటే రోధన ధ్వని ప్రభు వింటాడు. ఏమి నీకేం అవసరం లేదా? నీ కుటుంబం నీకు అవసరం లేదా? నీ ఆరోగ్యం పట్ల, నీ బిడ్డల పట్ల నీకు ఇంట్రెస్ట్ లేదా? నీ బిడ్డల జీవితం బాగుపడాలని నీకు ఇష్టం లేదా? ఎందుకు వదిలించుకోలేదు? ఎందుకు కన్నీరు కాచడం లేదు? నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి ఇష్టం లేదా? ఆయన ఏంటి నేను బాగు చేసేది అనుకుంటున్నావా? దేవుడు ఒకసారి నేను జ్ఞాపకం చేసుకోకపోతే నా దేవుడు ఎలాంటి వాడంటే పిల్లల తిరిగి జరిగిన హృదయములకు దేవుడు ఎప్పుడు దగ్గరగా ఉంటాడమ్మా. కాబట్టి తిరిగి జరిగిన హృదయంతో
ప్రభువును ప్రార్థించుగాక. మన కుటుంబాలను కట్టుకుంటుగాక. మన బిడ్డల ప్రకారం ఏర్పాటు చేయదుగాక. ఈ ప్రార్థన మీ బిడ్డల ప్రకారంగా ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రియ తల్లి విరిగి నలిగిన హృదయంతో కన్నీరు కార్చి నీ బిడ్డల గురించి, నీ సంఘం గురించి, నీ తల్లిదండ్రుల గురించి, నీ స్నేహితుల గురించి, నీ ఇరువుల వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని ప్రార్థన చేయండి. ప్రభు కొరకు ఆయన క్షేమమును దినమెల్లా మనం పొందాలి. మన కుటుంబీకులు పొందాలి, మన బిడ్డలు పొందాలి. ప్రతిరోజు నేను అందిన హామీ చెప్పినప్పుడు చెప్తాను, ఈ దినమెల్లా ఆయన కృపాక్షేమములే మీ వెంట ఉంచునుగాక. ఆయన కృపాక్షేమములు రావాలంటే మనం ఏ విధంగా ఉండాలని అనుకోవాలి కదా. అడగండి ఊహిస్తారమ్మా. అయ్యా నీ కృప నాకు రాని, నీ క్షేమం నాకు రాని. అనుదినము నేను విరిగిన హృదయంతో ప్రార్థిస్తాను. నేను ప్రార్థిస్తాను ఎవరి కోసం? ముందు నీ కోసం ప్రార్థించుకోండి. ముందు మిమ్మల్ని మీరు శుద్ధం చేయడం కోసం ప్రార్థించుకోండి. తర్వాత నీ బిడ్డల కోసం ప్రార్థించండి. తర్వాత నీ భర్తల కోసం ప్రార్థించండి. తర్వాత నీ సంఘం కోసం, తర్వాత నీ దైవజనుల కోసం, తర్వాత ఈ దేశం కోసం, రాజుల కోసం, అధిపతుల కోసం, వారందరి కోసం ప్రార్థిస్తున్న అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడమ్మా, ఎప్పుడైతే నువ్వు అధికారుల కోసము అధిపతుల కోసం ప్రార్థిస్తావో వాళ్ళ యొక్క క్షేమకరమైన పరిపాలన నీకు అందిస్తారట. చప్పట్లు కొట్టు దేవుడు మహిమపరచండి. తప్పనిసరిగా అందరి గురించి ప్రార్థన చేయాలా. ముఖ్యంగా తిరిగి నెరిగిన హృదయంతో నీవు శుద్ధిగా చేసుకుంటూ నీ బిడ్డల గురించి, నీ సంఘం గురించి, దేవుడి గురించి ప్రార్థించి ఆ ప్రభు కృపాక్షేమములు మనం పొందుతుగాక. మనల్ని మనం మన దినములను లెక్కించుకుందుగాక. మన నెలల సంఖ్య లెక్కించుకుందుగాక. మన బ్రతుకు దినములెన్నో మనం వేరులు వేసుకుందుగాక. బ్రతుకు దినములన్నీయో ఆయన కోసమే బ్రతుకుదుగాక. అలాంటి కృపణ ప్రియుడిని యేసయ్య మనందరికీ దయచేయుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. మంచి